హలో, ఒక్క నిమిషం సైడ్ కాపుతున్నా, ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒక్క నిమిషం సైడ్. చెప్పండి సార్. హలో హలో సార్. సార్ సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. మొన్న మాకు షుగర్ టాబ్లెట్లు ఇచ్చారు కదా పెద్దమ్మకు. సార్ సార్ ఓకే, ఎట్లా పని చేస్తున్నాయి ఏంటి? అవి కాదు, ఏం టాబ్లెట్లు అవి? ఏమన్నా పొరపాటు జరిగిందా సార్? అట్లా అంటున్నారు. అట్లా అట్లా కాదు సార్. అసలుకి నేను ఒక 10 దవాఖానాల్లో తిరిగి కూడా నేను మస్తు మందిని అడిగిన, ఎప్పుడు కూడా నాకు ఎలాంటి అసలు ఎట్లా అంటే వేసినంత సేపు తగ్గుడు, లేకుంటే సపరేట్ కాదు వేసినంత సేపు తగ్గుడు, ఇవే జరిగింది. మన ప్రోడక్ట్ మీరు ఏవైతే ఇచ్చిర్రో అవి వేసినాక ఎంత బాగుందండి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆమె టాబ్లెట్లు వాడతలేదు ఇక బయట. మళ్ళా ఇంత ముందుకు అరికాళ్ళ మొత్తము గుడ్డలు పెట్టి తట్టుకొని అది చేసేది మా పెద్దమ్మ. దానికి కొంచెం అది ఎక్కించుకునేది 10 రోజులకు ఒకసారి. అసలు ఎన్ని ఉంటే ఇది ఎంత మెరకలు జరిగిందంటే, అసలు ఆ ప్రోడక్ట్ ఏందో నాకు ఇవ్వండి. ఇంకా నేను మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను మార్కెటింగ్ అనే వేసుకుని నేను అది చేస్తాను. ఎంత మెరకలు అంటే అంత మెరకలు జరిగింది. ఓహో, అంటే ఆమెకు అరికాళ్ళకే మంటలు వచ్చేదని చెప్పింది. ఆమెకు అరికాళ్ళకి వెళ్ళి మంటలు ఒకటి కాదు, ఆమె తడిగుడ్డలు ఏంది ఉండపోవు రోజు. తడిగుడ్డలతో తుడుచుకునేదన్నమాట. రోజు తడిగుడ్డతో తుడుచుడు, అవస్థవుడు, మంటలు మండుడు, అరికాళ్ళు అంతా పీకినట్టు మంటలు మండుడు, ఏదో ఎంత గోసెలా పోసేది. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాడు స్టార్ట్ చేసిదో అసలు ఒక మెరకిల్ అనుకోండి, ఒక అద్భుతం అనుకోండి సార్. నిజంగా చెప్తున్నా, అసలు మీరు దాన్ని ఇంకా బయట తీసుకపోతే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతారు. ఓకే, డాడీ గారికి షేర్ చేస్తా నేను. నాకు మీరు ఎట్లున్నారో కానీ నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. నేను రికార్డ్ చేస్తున్నా, చేయండి. మీరు డాడీ గారికి చెప్తారా? ఇంకెవ్వరు చెప్పినా, ఎంత పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోయినా కూడా అసలు మేము ఎక్కడెక్కడ, నాకు తెలిసిన మా బావగారు కూడా ఆయన డాక్టరే. ఆయన కొన్ని రాసినా కూడా ఏదో ఒక వారం రోజులు తగ్గేది, సపరేట్ కూకునే వారం రోజులు. మీ ప్రొడక్ట్ ఇచ్చినాక ఆమె ఇప్పుడు ఇక 3 రోజులు అవుతుంది. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఏం లేదు, వాడతలేదు. ఓ మిరాకిల్. అసలు ఇన్సులిన్ తీసుకునేది ఆమె అసలు ప్రతి రోజులకు 10 రోజులకు ఒకసారి ఇన్సులిన్ తీసుకునేది. అసలు ఒక్కరోజు కూడా తడిగుట్టలేదు ఉండపోయేది. కాళ్ళకు తడిగుడ్డ పెట్టుకుని అవస్థ ఎలా పోసేది. ఇవి ఎప్పుడంటే స్టార్ట్ చేసిందో అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం మెరకాలండి. ఇది కనుక మీరు మార్కెటింగ్ చేస్తే సార్ మస్తు అంటే మస్తు పబ్లిసిటీ అవుతుంది. సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవుతారు మీరు. నేను ఇంకొకరు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నాకు వాళ్ళని తీసుకోవడం బంద్ చేసి టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదా? టాబ్లెట్ ఇప్పుడు 3 రోజులు ఇప్పుడు 3 రోజుల నుంచి టాబ్లెట్లు కూడా బంద్ అయినాయి. ఆమెకు టాబ్లెట్లు కూడా అవసరం లేదంటుంది ఇప్పుడు. ఓ అయితే రేపు వచ్చి కలుస్తాను, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీరు రండి సార్, మీకు రండి. ఇంకా మీకు చాలా అసలు నేను చాలా విషయాలు చెప్పాలి. మీకు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది పేషెంట్ ఎట్లా అనేది. ఓ థ్యాంక్స్. నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఖచ్చితంగా మీరు ఇది మార్కెటింగ్ చేసుకోండి, ఇంకా మస్తు అవుతుంది. నాకు ఇంకొకరు కూడా ఉన్నారు సార్, వాళ్ళకు కూడా కావాలి మన ప్రోడక్ట్. నేను వాళ్ళకు ఒకసారి మాట్లాడి మీకు పంపిస్తాను. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. మీ నంబర్ ఇస్తా వాళ్ళకు. సార్ మీ నంబర్ ఇస్తే ఏమనుకోకండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. పర్లేదు, ఏ కాల్ అయినా లిఫ్ట్ చేస్తాను. ఓకే, అదే సార్, మళ్ళీ మీకు కాల్ చేస్తారు, నా పేరు చెప్తారు, ఇట్లా ఇచ్చిండి అని చెప్తే మీరు దాన్ని చేయండి. సరేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. కొంచెం ఏమనుకోకండి. ఓకే పర్లేదు, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా ప్రోడక్ట్ గురించి చెప్పిన. ఇక మాకు దేవుళ్ళే కాదుకున్నారు, నేనే మీకు చెప్పాలండి. ఎందుకంటే ఆ అవస్థగా అసలు ఎంత చూడలేకపోయినామో మాకు తెలుసు.